విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ధరంపురలోని తన క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించి అధికార కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా చిన్నశ్రీను మాట్లాడుతూ విద్య, వైద్యం ప్రజల కనీస హక్కులని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వీటిని ప్రజలకు దూరం చేస్తోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిరసనకు సంబంధించి కోటి సంతకాల సేకరణ మొదలైందని, ప్రజల్లో భారీ స్పందన వస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వం గత 17 నెలల్లో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేస్తుందని, అమరావతి నిర్మాణానికి 1000 కోట్ల అప్పులు తెస్తున్న ఒక మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఎందుకు కేటాయించలేకపోతోందని చిన్నశ్రీని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిలిపివేయడం వల్ల పేదలు, ముఖ్యంగా డయాలసిస్ పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 91% పనులు పూర్తయ్యాయని అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 2203 ఎకరాల భూసేకరణ చేసి 23% పనులు పూర్తి చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం కొత్తగా ఏం చేసిందో చెప్పాలని సవాల్ చేశారు. ఇటీవల తుఫాన్ ధాటికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్న చంద్రశ్రీను అధికారులు క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని డిమాండ్ చేశారు. మేము మా ప్రభుత్వం, మా జగన్మోహన్ నాయకత్వంలో 2203 ఎకరాలు భూసేకరణ చేశాం. సుమారు 527 కుటుంబాలని, నిర్వాసితుల్ని వాళ్ళకి రిహాబిలిటేట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. ఈ ప్రభుత్వం చేయాల్సిన మౌలిక వసతుల్లో కాంపౌండ్ వాళ్ళు ఏదైతే కట్టాలో ఏవియేషన్ డెవలప్మెంట్ ద్వారా కాంపౌండ్ వాళ్ళు కట్టి వారికి హ్యాండ్ ఓవర్ చేసి, ఈ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఉన్న జిఎంఆర్ గారు ఈ జిల్లావాసి, ఈ జిల్లాలో ఉన్న ఒక ప్రాముఖ్యతగా వారు తీసుకొని వారు వచ్చి ఎల్ఎన్టీ సంస్థకి ఇచ్చారు. మీరు ప్రతిసారి వెళ్తుంటారు, వస్తుంటారు, వారు చేస్తుంది ఎల్ఎన్టీ వారు, పేమెంట్ డబ్బు ఇస్తుంది, వారి పేమెంట్ చేస్తుంది జిఎంఆర్ వాళ్ళు. మీరు ఇన్ని పర్యటనలు చేశారు కదా, ఈ ఎన్ని పర్యటనలో ఒక భోగాపురం విమానాశ్రయం కాకుండా ఇంకెక్కడైనా రెండో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మీరు మీ నివాసం శ్రీకాకుళం కానీ, మీ నెమ్మాడ కానీ వెళ్తున్న దారిలో ఎక్కడైనా ఇంకో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టుగా లేదు. ఈ ప్రాంత యువకుల కోసం, ఈ ప్రాంత యువత కోసం, ఈ ప్రాంతంలో మీకున్న పలుకుబడితో, ఢిల్లీలో మీరు కేంద్ర మంత్రికి ఉన్న పలుకుబడితో ఒక కార్యక్రమం చేశారా ఈ సుమారు 16 నెలల 17 నెలల కాలంగా? లేదు. భోగాపురం విమానాశ్రయం సంబంధించి ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ రైతులకు రాలేదు. లేదు, ఇంకా దానికి ఏదైతే కావాల్సిన అప్రోచ్ రోడ్స్ ఏవైతే యాక్సెస్ రోడ్స్, సీడ్ యాక్సెస్ రోడ్స్ కానీ, ఎయిర్పోర్ట్ యాక్సెస్ రోడ్స్ కానీ, లేదు ఈ 3 జిల్లాల నుంచి యాక్సెస్ రోడ్స్ కానీ ఏమైనా పనులు మొదలయ్యాయా? టెండర్లు అయితే పిలిచారని విన్నాం, టెండర్లు ఖరారు చేశారని కూడా విన్నాం, కానీ ఎక్కడ పనులు ప్రారంభమైనట్టు మా దృష్టికి రాలే. మీరు వాటి మీద దృష్టి పెట్టకుండా మీరు వెళ్తాం. విమానాశ్రయంతో పాటు ఇవన్నీ జరిగితేనే విమానాశ్రయం ప్రారంభోత్సవం జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా జిల్లా ప్రజలకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇవేవి జరగకుండా వాళ్ళే ప్రారంభోత్సవం చేయరు. కేవలం మీరు వచ్చి ఫోటోలు పెట్టుకుని 91 పాయింట్ లేదా 90 రేపు వచ్చిన తర్వాత 98 పాయింట్ అని చెప్పడం కాదు. వారి బాధ్యత ఎలాంటి వాళ్ళు నిర్ణీత సమయంలో వాళ్ళు చేస్తారు, వాళ్ళకి కావాల్సిన పేమెంట్స్ వాళ్ళు ఇస్తారు. ఇదంతా కూడా జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు 2203 ఎకరాల్లో జరుగుతుంది తప్ప 2300 ఎకరాలు, 2203 ఎకరాలు ఏదైతే విమానాశ్రయానికి మేము సేకరించిన భూమి వారికి అందజేసామో ఆ పైన ఎక్కడైనా ఒక యాక్టివిటీ జరుగుతుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా టేకప్ చేసిందా? ఇంక ఇది కావాలని చెప్పి రైతులు భయభ్రాంతులు చేయడానికి ఇంకా మీకు భూసేకరణ కావాలి, మాకు ఏవియేషన్ యూనివర్సిటీ చేస్తారు, లేదా ఇంకోటి చేస్తారు, ఇలాంటివన్నీ ఎందుకు మభ్య పెడతారు? మీరు కేంద్ర మంత్రి, మీకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఒక కేంద్ర మంత్రి గారు ఈ జిల్లా ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఆ కేంద్ర మంత్రి అయ్యారు. చూసాం వారిని 5 సంవత్సరాలు 2014-19 సంవత్సరం కాలంలో 5 సంవత్సరాలు వారు కేంద్ర మంత్రికి వెళ్తే ఏం జరిగిందో ఈ జిల్లా ప్రజలందరూ చూశారు. మరి మీరు ఒకడు మీకు ఈ ప్రాంతం పట్ల మీరు అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు. మీరు ఆ కార్యక్రమం దృష్టి పెట్టకుండా మీరు వెళ్తూ వస్తూ విమానాశ్రయం రివ్యూ చేసి మీరేదో విమానాశ్రయాన్ని మీరేదో ఈ విమానాశ్రయం 100% చెప్తా ఉంటాం. మీరు ఎన్నైనా అనుకోండి, దాని బాధ్యత జగన్మోహన్ గారి నాయకత్వంలో ఆనాడు 2203 ఎకరాలు వారికి అందజేశాం. వారికి కావాల్సిన మౌలిక వసతులు అరేంజ్ చేశాం. 23% పనులు చేశాం. ఇది డెవలప్మెంట్. ఇదేదో ఒక 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం వస్తేనే పూర్తి అయిపోతుంది ఏనాడు చెప్పలే. డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. రేపు మరలా మీరు ఇవాళ ప్రారంభించినవి ఏమైనా ఉంటే మళ్ళీ గతంలో 29లో జరిగే కార్యక్రమం తెలుసు.
తప్పకుండా అది కొనసాగుతుంది. అంతేకాకుండా దాన్ని ఏదో మీరుగా చేశారన్నట్టుగా ఏదో ఒక చిత్రీకరణ చేసుకొని ఆ కార్యక్రమాలు కాదు. మీరు చెప్పండి కొత్తది ఏం తెచ్చారో. మేము చేసిన కార్యక్రమాన్ని కాదు మీరు 10 సార్లు దాన్ని పర్యవేక్షించడం. చేయండి, అది మీ బాధ్యత కాదని మేము అనం. మీ కొత్త కూడా చెప్పండి. సుమారు 16-17 నెలలు అయిపోయింది. కనీసం ఎక్కడైనా ఓ భూసేకరణకైనా మీరు ఏమైనా ఎక్కడైనా ఇగో ఈ ప్రాంతంలోకి రాబోతుంది, లేదా ఈ ప్రాంతంలో మేము వచ్చి ప్రయత్నాలు చేశాం, ఈ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వెనుకబడి ఉన్నాయి, ఈ ప్రాంతంలో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం చెప్పండి. కాబట్టి గౌరవ కేంద్ర మంత్రి గారు